Hi everyone, today in this video we will look at some different types of sentences. I think you don't have time to learn English, you don't have time to sit in a spoken English classroom, or you don't have time to join in a spoken English institution because you have a lot of works to do. You always be busy with your works. Maybe you are a student or an employee or housewife. So you always busy with your works. Why I am saying is, you have less time to do practice. During that time, you might have learned thousands of words or millions of words. Is there any use? Of course, that is very useful. To learn vocabulary is a good habit. But sentence formation skill is very important than grammar. You might have learned some topics like parts of speech, active voice, passive voice, direct and indirect speech. Okay, but finally you remember all those topics, but when it comes to speaking, you forget all those topics. The words, the sentences won't come to our mind. This is happening to all the people, including me. So there is no use to learn many topics, but you have to communicate your feelings with others. Okay, that is called speaking practice. When can you do speaking practice? If you have known a lot of sentences, if you have known the sentence formation skill. It is a very best method. So pay attention towards sentence formation skill. So today in this video we will look at some different types of sentences. I'll write on the board. You look at the board here. Now we will look at infinitive sentences. What is infinitive? Infinitive ante manaki two types unnai. Bare infinitives, full infinitives. Bare infinitive ఏంటంటే ఓన్లీ V1 ఉంటుంది. ఫుల్ ఇన్ఫినిటివ్ 2తో వస్తుంది, 2 + V1 వస్తుంది. ఓకే, హియర్ ఐ హ్యావ్ రిటన్ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, ఐ లెర్న్ టు ప్లే ద గిటార్. ఐ లెర్న్డ్, నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? టు ప్లే. ఇక్కడ టు ప్లే అనేది ఇన్ఫినిటివ్. ఓకే, ఈ ఇన్ఫినిటివ్ యూస్ చేసి మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం నేర్చుకుందాం. మీరు కూడా నాకు కమెంట్ సెక్షన్లో కొన్ని ఇన్ఫినిటివ్ సెంటెన్సెస్ పంపించండి. అలాగే ఇందులో నేను చెప్పబోయే ప్రతి సెంటెన్స్, అంటే ఒక మోడల్ సెంటెన్స్ చెప్పాను అనుకోండి, అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ సెండ్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాజ్ ఇన్ ప్రైమరీ స్కూల్ ఐ లెర్న్ టు ప్లే ద గిటార్. మనం ఎప్పుడు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దా పెట్టాలి. ఓకే, ద వీణ, ద గిటార్, ఇలా, ద పియానో. నెక్స్ట్, ఐ డిసైడెడ్ టు డూ దట్ వర్క్. ఐ డిసైడెడ్, నేను డిసైడ్ అయ్యాను. దేనికి డిసైడ్ అయ్యాను? టు డూ, ఆ పని చేయడానికి డిసైడ్ అయ్యాను. ఇక్కడ టు డూ అనేది ఇన్ఫినిటివ్. ఓకే, నెక్స్ట్, దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు బీ మోర్ ఫ్లూయెంట్. ఈ వీడియో మీకు ఫ్లూయెంట్గా అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు బీ. ఇక్కడ టు బీ అనేది ఇన్ఫినిటివ్. బీ కూడా V1 కదా మనకి. బీ అంటే V1, బీయింగ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, బీన్ V3, బీన్ అంటే థర్డ్ ఫార్మ్, బీయింగ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, బీ అంటే V1. టు బీ. దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు బీ మోర్ ఫ్లూయెంట్. ఎక్కువగా మోర్ ఫ్లూయెంట్గా అవ్వడానికి ఈ వీడియో హెల్ప్ చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది. హీ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. టు లెర్న్ ఇంగ్లీష్, మీకు బోర్డు కనిపిస్తుంది కదా. ఓకే, టు లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నాడు. హీ వాంటెడ్, ఏమనుకున్నాడు తను? టు లెర్న్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ద స్టోరీ టు రీడ్. ఇన్ఫినిటివ్. దిస్ ఈజ్ ద స్టోరీ టు రీడ్. ఈ స్టోరీయే మనం ఏదైతే చదవడానికి ఉందో అదే ఈ స్టోరీ. దిస్ ఈజ్ ద స్టోరీ టు రీడ్. దిస్ ఈజ్ ద ఆన్సర్ టు ప్రాక్టీస్. ఇలా, దిస్ ఈజ్ ద ప్రాబ్లం టు థింక్ అబౌట్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమే దేనికి మనం ఏదైతే ఆలోచించాలో అది. టు థింక్ అబౌట్. టు థింక్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం టు థింక్ అబౌట్. This is the work to do. This is the problem to solve. This is the answer to practice. Ila 2 + V1. He is ready to go. To go. He is ready. దేనికి? వెళ్ళడానికి. He is ready to go. బోర్డు కనిపించాలి కదా మీకు.
He went to his friend's house to study. He went to his friend's house. వెళ్ళాడు దేనికి? టు స్టడీ, చదువుకోవడానికి వెళ్ళాడు. టు స్టడీ. యూ నీడ్ టు వర్క్ హార్డ్ టు క్వాలిఫై. టు క్వాలిఫై ఇన్ఫినిటివ్. I work hard to earn a lot of money. To earn. Gerunds యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. వాట్ ఈస్ gerund? Gerunds యాక్ట్ లైక్ ఎ నౌన్. నౌన్ లాగా యాక్ట్ చేస్తాయి, అవి వెర్బ్ ఫార్మ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని కీవర్డ్స్ రాశాను, వాటి తర్వాత gerunds యూజ్ చేయడం నేర్చుకుందాం. ఓకే, ఎంజాయ్, ఫినిష్, రికమెండ్, సజెస్టెడ్, స్టార్టెడ్, వీటి తర్వాత gerunds ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎంజాయ్ వాచింగ్ టీవీ ఆన్ ద వీకెండ్. ఐ ఎంజాయ్ వాచింగ్ టీవీ ఆన్ ద వీకెండ్. వాట్ డూ యూ ఎంజాయ్? వాట్ డూ యూ ఎంజాయ్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం? మీరు ఏం ఎంజాయ్ చేస్తారు? మీ ఫ్రీ టైంలో ఏం చేయడానికి, ఏం చేస్తే ఎంజాయ్ చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు? ఓకే, ఇక్కడ చూశారు కదా, ఎంజాయ్ తర్వాత gerund వచ్చింది. నెక్స్ట్, ఫినిష్. ఐ ఫినిష్డ్ రీడింగ్ ఎ నావెల్. ఐ ఫినిష్డ్ రీడింగ్. ఇక్కడ రీడింగ్ అనేది ఏంటంటే gerund, చదవడం అనేది ఫినిష్ చేశాను. ఇది మెయిన్ వెర్బ్. ఐ ఫినిష్డ్. ఏం ఫినిష్ చేశాను నేను? రీడింగ్ ఫినిష్ చేశాను. ఇక్కడ రీడింగ్ అనేది gerund. నెక్స్ట్, ఐ లైక్ హ్యావింగ్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నాకు ఎగ్స్ తినడం అనేది, బ్రేక్ఫాస్ట్లో తినడం అనేది ఇష్టం. ఐ లవ్ ప్లేయింగ్ చెస్. వాట్ డూ యూ లైక్? వాట్ డూ యూ లైక్ హ్యావింగ్? వాట్ డూ యూ లైక్ హ్యావింగ్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్? నువ్వు ఏది ఇష్టపడతావు? నీ బ్రేక్ఫాస్ట్లో ఏది తినడం అనేది ఇష్టపడతావు? ఐ లవ్ ప్లేయింగ్ చెస్. ఐ లవ్ ప్లేయింగ్ క్యారమ్స్. ఓకే, ఐ లవ్ వాచింగ్ టీవీ. ఐ లవ్ స్లీపింగ్. ఇలా మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్, ద డాక్టర్ రికమెండెడ్ మీ ఈటింగ్ హోమ్ మేడ్ ఫుడ్. డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి ఆమె నాకు హోమ్ మేడ్ ఫుడ్ తినమని రికమెండ్ చేసింది. ఓకే, రికమెండెడ్ మీ ఏ రికమెండ్ చేసింది? ఈటింగ్ హోమ్ మేడ్ ఫుడ్. ఈటింగ్ అనేది ఇక్కడ gerund. షీ సజెస్టెడ్ షాపింగ్. ఆమె షాపింగ్ ఎక్కడ చేయమని సలహా ఇచ్చింది, సజెస్ట్ చేసింది? ఫార్మర్స్ మార్కెట్లో, రైతు బజార్ అంటారు కదా, ఆ మార్కెట్లో షాపింగ్ చేయమంది ఇన్స్టెడ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్. ఇక్కడ షాపింగ్ అనేది gerund. నెక్స్ట్, స్టార్టెడ్ తర్వాత gerund. ఐ స్టార్టెడ్ సింగింగ్. ఐ స్టార్టెడ్ టీచింగ్. ఐ స్టార్టెడ్ కుకింగ్. ఇలా స్టార్టెడ్ తర్వాత gerund యూజ్ చేసి ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి మీరు మరికొన్ని సెంటెన్సెస్ చెప్పాను కదా, నాకు కమెంట్ బాక్స్లో ఒక్కొక్క సెంటెన్స్ అయినా సరే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు ఇవి నోట్ చేసుకొని, ఒక ఎగ్జాంపుల్కి ఒక సెంటెన్స్ చాలు, అవి నోట్ చేసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఫ్రేమ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.